ఇప్పుడు బెనర్ వాళ్ళ డాడీ వచ్చి మా ఇంటి దగ్గరికి లొల్లి పెడతా అంటున్నాను. ఎందుకు కొట్టిరంటే తమాషా కాదు ఆ మాట ఏంటండి. ఇప్పుడు ఎందుకు కొట్టిరంటే మీకే తెలవాలా తమాషా ఏందిరా? ఏం తమాషా ఏంది చెప్పు. మళ్ళీ చైతన్యం లేపుతుంటా ఓకే ఎవరుకుంటారా? మీరు కొట్టలేదా ఎప్పుడైనా బండి ఖరాబ్ చేసినప్పుడు? ఆలోచించాలా? కొడతానే చక్కగా అవుతారు. కాదు అంకుల్ నేనైతే కొట్టే వాడు పెద్దగా అయిపోయాడు మీరు కొడతలేరేమో. నేను కొడతా. ఏం తప్పు ఉంది మీరు చెప్పుర్రి. ఇప్పుడు బెనర్ వాళ్ళ డాడీ వచ్చి మా ఇంటి దగ్గరికి లొల్లి పెడతా అంటున్నాను. ఇప్పుడు బండి ఖరాబ్ చేసినందుకు నేను కొట్టినా. ఇప్పుడు వాళ్ళ డాడీ ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చిన మాటలు ఫోన్లలో మాట్లాడుతుండో. ఇప్పుడు ఇంటి దగ్గరికి వస్తా అంటే వద్దు అంకుల్ ఇడికి రండి, ఏడు వచ్చినాక మాట్లాడుతా అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏది ఉన్నా వస్తువే. ఎందుకంటే కష్టపడి ఉన్నది అది బండి కింద నడపాలా కానీ గుట్ట మీద నడిపితే ఆ బండి ఖరాబ్ కాక దానికి లోడ్ పడి దాని క్లచ్ ప్లేట్లు అన్ని రీపోయినాయి. బండి లోడ్ పడే కదా అంత ఘనం అయింది. ఇప్పుడు వాళ్ళ డాడీ ఇట్లా వచ్చి కొట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇదే మాట నేను బెనర్ అని చెప్తా. ఎందుకంటే వాళ్ళ డాడీ ఇప్పుడు ఫోన్ చేసి నాకు ఇష్టం వచ్చినట్టు తిడుతుండు. అట్లా ఇట్లా చేతులు లేపుతారు, అదేం చేస్తారు. ఇప్పుడు నాకు వానికి అట్లాంటి బౌండింగ్ ఉంది. వీళ్ళ డాడీ ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉన్నారు. నాకు ఒక 4 మాటలు అంటే ఇప్పుడు నేను అందరికి ఇంత ఘనం చేసిన ఇప్పుడు మా ఇంట్లో కూడా ఇట్లానే లొల్లి పెడతారా? ఏదైనా చిన్నది చేస్తే ఎప్పుడైనా మా ఇంట్లో వచ్చి ఏ విషయంలో అయినా మాట్లాడతారా? హలో హలో అరే మీ డాడీ ఫోన్ చేసి నాకు ఇష్టం వచ్చిన మాటలు తిడుతుండు, ఎందుకు కొట్టినావు అని చెప్పి. ఇంటి దగ్గరకు వస్తా అంటే నేను వీడియో చూసిరంటే అవురా భయ్ నాకు కోపం వచ్చింది నేను పెట్టిన, దాంట్లో తప్పేముంది చెప్పు. అరే అవురా ట్రీట్మెంట్ అవుతుంది, నేను ఏం చేయాలా చెప్పు. నా కోపం అట్లుండే, బండి నేను రోడ్డు పైన చూసిన. ఇప్పుడు మీ డాడీ మా ఇంటి దగ్గరకు వచ్చి లొల్లి పెడతా అంటుండు. నేను వీడికి ల్యాండ్స్కేప్ దగ్గరికి రమ్మన్నా. నేను బెనర్ మీ డాడీ ఏమన్నా మాట్లాడితే నేను మీ డాడీ వస్తున్నంట వీడికి. ఇప్పుడు వీడికి వచ్చి ఇంటి దగ్గరకు వస్తా అంటే వద్దు ల్యాండ్స్కేప్ దగ్గరికి, నేను ఊక్కొని రా బెనర్. అరే ఏందిరా అయ్ నువ్వు రా వీడికి ల్యాండ్స్కేప్ దగ్గరకు ఉన్నారా. ఇప్పుడు నాది ఏం తప్పు ఉంది? ఇష్టం వచ్చిన ఇప్పుడు వీళ్ళందరికీ నేను ఇంత ఘనం చేసిన, ఒక్కొక్కళ్ళకి ఇంత ఫేమ్ ఇచ్చిన, అంత చేసిన. ఇప్పుడు మా ఇంట్లో కూడా వచ్చి నాతో వీళ్ళు ఉల్టా పల్టా మాట్లాడతారు. మా ఇంట్లో వచ్చి ఒక మాట అయినా ఎప్పుడైనా మా ఇంట్లో ఏ మ్యాటర్ అయినా ఇన్వాల్వ్ అయ్యారా? మా ఇంట్లో కదా మళ్ళీ మా ఇంట్లోకి ఎంత ఇంత అది ఉండాలా, నా కొడుకు వల్ల ఇంత ఘనం అయ్యారు అని చెప్పి మా ఇంట్లో కొట్లాడలేరా? ఒక్క రోజైనా ఒక్క మ్యాటర్లో అయినా మా ఇంట్లో వచ్చిరా? ఇప్పుడు వాళ్ళ డాడీ వచ్చి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతారు. బెనర్ వాళ్ళ డాడీ ఎందుకు కొట్టిరు, అట్లా ఇట్లా కొడతారు, బండి గురించి కొడతారా అంటే కోపం వచ్చింది కొట్టినా నేను. ఇప్పుడు అదే కూడా అడుగుతారు నిన్ను, ఏం చెప్పాలా? నేను వీడికి రమ్మని చెప్పిన వస్తున్నాడు. బోలో అంకుల్ ఏంటి ఏమైంది? మీరు చెప్పండి. మీరు ఫోన్ చేసి ఎందుకు కొట్టిరంటే తమాషా కాదు ఆ మాట ఏంటండి. ఇప్పుడు ఎందుకు కొట్టిరంటే మీరు కొట్టుడు అంటే బండి ఖరాబ్ చేయొచ్చా అంకుల్? ఏం ఖరాబ్ చేసా? బండి ఖరాబ్ చేయొచ్చా? అది బండి వేరే గంగువాన్ బండి అది. అయితే బండి చేయందుకులే. అరే అంకుల్ నా తమ్ముడు అనుకుని లేపి నా కోపం వచ్చింది. బండి మీరు కొట్టలేదా ఎప్పుడైనా? బండి ఖరాబ్ చేసినప్పుడు ఆలోచించాలా?
ఎందుకు కొట్టదు బండి ఖరాబ్ అయితే ఏం ఆలోచించాలా నువ్వు అట్లా ఇయ్యాల- చెయ్యట్లేదు ఇయ్యాల- అంటావు. సరే మీరు నువ్వు తమ్ముడు కొట్టలేదు అని అంటావు కదా? మీరు కొట్టలేదా నేను వాడిని చేయమన్నా నేను తప్పు పని తండ్రిని, చేస్తే నువ్వు కొట్టలేదా అన్నప్పుడు కొడతారా? కొట్టారు ఎందుకు కొట్టారు అంకుల్? ఎట్లా కొడతారు బరాబర్ కొడతారు నేను బండి ఖరాబ్ చేస్తారు వానికి బండి ఇంకోటి ఖరాబ్ తెలుసా? చేస్తే కొడతారు వానికి పన్ను నొప్పి ఉన్నది అంత ఆపరేషన్ పోయి చేపించుకొని వస్తున్నాడు అయితే నీకు తెలుసా? ఆయనే నేను మరి నువ్వు ఏడ కొట్టినా కొట్టినావు. మెడ మీద కొట్టినా నేను నువ్వు మెడ మీద దవడ కొట్టినా, మళ్ళా బండి ఖరాబ్ చేసే అంకుల్. మళ్ళీ ట్రీట్మెంట్ అయితే అట్లా ఎట్లా కొడతావు నువ్వు అన్ని ఎట్లా కొడతావు ఏమనుకుంటున్నావు నువ్వు మనసుకు మేము పెద్ద ఇదా తప్పు చేసింది కొట్టగానే- కాబట్టి కొట్టినా అంకుల్, అంటే బండి వదిలేయాలా అంకుల్? ఇట్లానేనా పట్టుకో. ఇట్లానేనా పట్టుకో. సరే ఒక బండి అంటే ఎన్ని బండ్లు ఖరాబ్ అవుతాయి అంకుల్? ఎన్ని బండ్లు ఖరాబ్ అవుతాయి చేసిండు? ఆ? ఎన్ని నీకే చేసిండు? తెలవాలా కదా ఎన్ని అంకుల్? చేసిండు? నీకే తెలవాలా ఆ? కదా? మాట్లాడి కదా ఎందుకు వస్తున్నావు? నువ్వు మాట్లాడు. నువ్వు ఇప్పుడు మా ఎట్లా ఇంట్లో కూడా వచ్చి మాట్లాడితే కరెక్ట్ అంకుల్. మాట్లాడు. మా ఇంట్లో కూడా వచ్చి మాట్లాడితే కరెక్ట్ మీరు చెప్పండి. ఎట్లా కొడతావు నువ్వు? ఎట్లా కొడతావు ఆగు ఏమిరా నిలబడుతున్నాను ఎట్లా కొట్టినావు నువ్వు? ఇప్పుడు అంకుల్ ఎట్లా కొట్టినావు అడుగుతున్నా? ఎట్లా కొట్టినా అంటే ఎట్లా చేతులతోనే కొట్టావు? కొట్టినా చేతులతోనే కొట్టినా ఎందుకు? అంకుల్. ఏం చేతులతో కొట్టినా ఇదిలా ఏంది దేని గురించి అంకుల్? ఎందుకు కొట్టినావు? దేని దవడ గురించి? మీరు కొట్టినా ఆపరేషన్ కు చేపించుకున్న పనులు మళ్ళీ ఎందుకు అయితే అంకుల్ నేను ఎడగొట్టినా నాకు బిల్స్ తెలియదు. పెట్టమంటావా వాడిని కొట్టిన ఆపరేషన్ వానికి ఏమైనా గుట్టలు గిట్టలు తింటాడా ఏంది? ఎందుకు ఎందుకు గుట్టలు ఆపరేషన్లు తింటాడు? అయితే? ఏం మరి తెల్లకుండా చేయకుండా చేతులు లేపేస్తావు జర్ర కూడా అరే అంకుల్ బండి ఖరాబ్ అయింది అంకుల్. అరే, అది బండి వేరే ఖరాబ్ బండి అయితే 25 చేపించుకో. రోజులు అవుతుంది అంకుల్. చేపించుకో 25 days అవుతుంది బండి చేపించుకో. ఇచ్చి. బండి ఎందుకు ఖరాబ్ తీసుకోతారు అయితే. అంకుల్? నా బండి ఎందుకు తీసుకోతారు చెప్పండి? ఎవరు? నువ్వు ఇచ్చినావు ఎందుకు? ఇప్పుడు నేను ఇచ్చినా ఎందుకు? నేను ఇయ్యలే నేను ఇయ్యలే వాడు తీసుకొని పోయిండు. ఎట్లా తీసుకోపోతావు? తీసుకోపోయిండు అంకుల్. అంతే ఈజీ నీ పనులు తీసుకోపోయిండు. ఏం చెప్పాలా నేను? నీకు తీసుకోపోయి నీకు అంతే ఈజీయా? అంతే easy అంటే అంత అంకుల్ కాదు, నువ్వు ఎట్లా కొట్టినావు నాకు అది కావాలా? ఇప్పుడు ఏమైంది అంకుల్ అది నువ్వు చెప్పండి. వాడిని ఎందుకు కొట్టినావు? ఇప్పుడు కొడతారా నువ్వు తమ్ముడు కొట్టండి కొడతారా కొట్టారు మీరు పడతానే అట్లా అంటే ఏముండవు. కూడా వాడిని మా ఇంట్లో కూడా ఏమన్నారు అర్థమైందా? అట్లనే వాడిని ప్రేమతో ట్రీట్మెంట్ కొట్టినా. చేసేదండి, అంకుల్, కొట్టకుండా. ఇవో ఇప్పుడు చెయ్యి లేపడం నేను గొప్పతనం చెప్తా. కాదు. అంకుల్ గొప్పతనం అని కాదు అంకుల్. ఇప్పుడు నేను కొడితే నెక్స్ట్ టైం చేయడు కొడతాడని. అట్లా కాదు సరే మీరు కొట్టద్దు. సరే మీరు చిన్నప్పటి నుంచి కొట్టలే ఆడేమన్నా తప్పు పని అది వేరే చేసినప్పుడు పని, అది వేరే కొట్టుడు ఉంటది. ఏం ఇష్టం ఉన్నట్టు కొట్టుడు, బండి పాటు చేస్తే కొట్టుడు ఇష్టం ఉన్నట్టు. ఏడా అంకుల్ ఏడ కొట్టినా యూట్యూబ్ ఛానల్ చూసి నేను అదే అడగనికి వస్తున్నా నేను. వాడిని అంకుల్ తెలియదు. మీరు సరే ఇష్టం వచ్చినట్టు తిట్టిరా అంకుల్. నేను ఏమన్నా ఎవరు తిట్టిర్రు? ఏమన్నా అంటున్నానా? ఎవరు తిట్టిర్రు? మీరు తిట్టలేదా? ఇంటి దగ్గరకు వస్తున్నా అని అందుకే ఎడికి రమ్మన్నా నేను. నీకు తిట్టిండా నేను? అంకుల్ పోనీ అంకుల్ పోనీ ఏ పోనీ కాదు, ఆగు నువ్వు ఎటు పోతే కొట్టేస్తావు ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు చేస్తావు. ఏంది అంటే అంకుల్ ఏంది? కొడతా అంటే కొట్టండి మళ్ళీ. ఇప్పుడు ఏమైతుంది పెద్దోళ్ళు కొట్టినా నేను కూడా ఒక ఆమె అయిపోతా. ఎట్లా? ఇప్పుడు అట్లా అంకుల్ మనం అర్థం చేసుకొని బట్టి ఉంటుంది కొట్టదు అంకుల్. ఇమ్రాన్, చేయలేప్పుడు అర్థం- గొప్పతనం కాదు. అరే అంకుల్ కోపం నాది అట్లుండే. బండి రోడ్ పైన చేయలేప్పుడు సరే గొప్పతనం ఆ కాదు. బండి ఎవరైనా దొంగతనం చేస్తే ఏంది అంకుల్? పోతే రోడ్ బండి. పైన ఏం కొత్త పోతే పోయినా ఇప్పిస్తాడు. అంకుల్ కొత్త ఏడ ఇప్పిస్తాడు ఇప్పిస్తాడు. అంకుల్? ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇన్సూరెన్స్ లేదు. అది ఎందుకు లేదు? ఆఫ్ రోడ్ బండి, అది ఇన్సూరెన్స్ లేదు, దానికి రిజిస్ట్రేషన్ ఉండదు. ఆఫ్ రోడ్ బండి అది. అవును అంకుల్ మళ్ళీ బెనరాన తప్పు చేసింది తప్పనవా నువ్వు? నువ్వెవరు అసలు? ఆ? ఎవరు? తప్పు తప్పు అన్న నువ్వు ఎవరు వాడు? ఎవరైతే తప్పు జరువు, తప్పు అన్న నువ్వు ఏమయ్యేది? నువ్వు జరువు, నీకు అవసరం ఎవరు లేదు. కావాలా? నువ్వెవరు కాదు. నువ్వు ఇమ్రాన్ ఇంకోసారి బెన్నర్ మీద చేయలేకపోతే అంకుల్ నేను లేపుతా అంకుల్ నా బండి నువ్వు నేను మరి కొడతా పక్క మర్యాద కొడతా. నా మాట తమ్ముడాన్ని కాదు. కొడతా నేను తమ్ముడాన్ని కొడతా. మీరు కొట్టేది ఉంటే కొట్టుర్రి. నేనెందుకు కొడతా? మా డాడీ అనుకుంటాను నేను ఎందుకు- కొడతా అంటే ఎందుకు కొడతా? కొట్టుర్రి. ఇంకేమంటారు? ఏంది అంకుల్ అది పద్ధతి కాదు అంకుల్. ఓపిక అనేది ఒకటి ఉంటది. చెప్తే మీరు కూడా ఫోన్లో వినాలా? చెప్పినా కూడా నేను చెప్పినప్పుడు ఏమన్నా వినాలా? తాగుతున్నా నేను. వినాలా? అది పద్ధతి కాదు అంకుల్. అసలు వాడిని ఎందుకు కొట్టినావు? నాకు అది ఎందుకు కావాలా? ఎందుకు కొట్టినావు అంటే మీరు అంకుల్ మంచిగా తప్పు ఉండే. చేస్తే నేను కొడతా అంకుల్. కొట్టొద్దు. 10 సార్లు కొడతా. ఎందుకు కొట్టొద్దు కొట్టాను? ఇమ్రాన్, నేను చెప్తున్నా కొడతా అంకుల్. అంకుల్ వదిలేరు. నేను కొడతా. మాట్లాడు, ఆగు నువ్వు. నేను మాట్లాడు అంకుల్. నేను వదిలేరు. ఎట్లా కొడతావు? ఏంది? ఎట్లా కొడతావు అంటే ఎట్లా కొడతావు? ఎట్లా కొడతావు అంటే అంకుల్ ఏం చెప్పాలా నేను? సరే బండి డామేజ్ ఓవర్ కనిపించలేదు అంకుల్. చేపించిస్తాను. బండి ఏం చేపిస్తారు? చేపించిస్తాను. ఏం, బండి తీసుకో ఇంటి దగ్గర పెట్టుకుంటే అయిపోతుండే అంకుల్. ఆ. అది చేస్తే అయితే అరే, ఫోన్లో పెట్టవా? ఏంట్రా ఈ తమాషా ఏందిరా? ఆ? ఏం తమాషా? ఏం తమాషా ఏంది చెప్పు? వాడిని ఎట్లా ఆ? కొట్టినావు? ఎట్లా కొట్టినంటే అయిపోయింది వదిలేవా నువ్వు ఎందుకు వచ్చినావు ఏమైపోయింది? ఇంటికి? ఏమైపోయింది అంటే ట్రీట్మెంట్ కింద ఇంత సార్లు పోయేసి వస్తున్నావు? ఆ? ఆగు, ఎటు పోతున్నా? అరే వదిలేవా ఏం అంకుల్? ఏమైంది కొడతా అంటే కొట్టురు అంకుల్. ఏయ్, ఏం కొట్టురు. కొట్టాలి? అరే, ఏం కొట్టురు, కొట్టాలి? కొట్టురు, ఎందుకు కొట్టురు అంకుల్ మళ్ళా. ఏంది అంకుల్? ఏంది? అరే, ఏందిరా భయ్? ఏంది ఇది? పాపా అరే, అయిపోయింది వదిలేసేయ్. ఏం ఎట్లా చెప్తాను నువ్వు ఇచ్చేయ్. ఎట్లా లేపుతారంటే అంకుల్ తప్పు చేసి బరాబర్ కొడతాను. ఎందుకు కొడతాను? బరాబర్ కొడతాను. ఆ. ఏది ఇట్లా ఏంది తప్పు చేసింది? ఎప్పుడు అడగాలి మళ్ళా? ఇట్లా మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు? అరే ఫోన్ లో కూడా తింటుండు. నేను ఏమన్నా అయినా కానీ అంకుల్ అని అరే అంకుల్ మీకు కోపం అనిపించింది కొట్టురు నాకు ఆ, పోయి అన్నాను. చేయలేపుతావా? ఆ, ఓకే. చేయలేపుతావా అంటే తమ్ముడు అని కొట్టినా నేను.
అరే పోనీ పప్ప ఆ తప్పు చేస్తే కొట్టారు అంకుల్. ఏంది? అరే నీకు ఇంకా సందేశం పప్ప పోనీ అని చెప్పి మళ్ళీ ఎందుకు ఎందుకు పోనీ? వచ్చినావు నువ్వు మళ్ళీ చైతన్యం లేపుతుంటే ఊకే ఎవరుకుంటారా ఊకుంటే ఇంతగా చెప్పినా పప్ప చేసుకోవాలా నీ కొట్టుడు గిట్టుడు నాకు నచ్చదు అసలే చెప్తానే నేను ఇమ్రాన్ ఇంకోసారి కూడా వాడి మీద తమ్ముడు అంటే తమ్ముడు లెక్క చూసుకో కానీ చేతులు లేపు. చూసుకుంటా ఎప్పుడైనా కొట్టినా అంకుల్? మళ్ళీ ఎందుకు చేయలేదు? ఎప్పుడైనా కొట్టినానా ఏంది? ఆ కొట్టినా దాంట్లో ఇంత ముందు కూడా లొల్లేదు. ఎప్పుడైనా కొట్టినారా కొట్టలే ఆ, మళ్ళా మళ్ళీ ఏ ఒక్కదానికి అరే ఏందిరా? నేను చెప్పినా కోపంలో ఉండే? నేను చెప్పినా ఇంట్లో బండి ఖరాబ్ కాలే అని చెప్పిండు వాడు. అరే నేను చెప్పినా ఇంట్లో అరుచుడా అంటే మళ్ళా ఏంది అంకుల్? లేకపోతే ఏంది? అంకుల్ మీకు కోపం ఉంటే కొట్టి ఓర్రి. ఏం కొట్టాలి నాకు అట్లాంటి లేవు. మా ఇంట్లో వచ్చి అడగరు. అర్థమైందా తమ్ముడు అని నేను అట్లా చేసిన అంతే. ఇట్లా అనుకుంటుంటే నేను అంత అన్న నీకు ఒక మాట చెప్పాలా? ఏంది? మాట్లాడక నా మాట అరే ఏందిరా భయ్ ఇట్లా చేయరా? అరే కాదు నన్ను కొట్టినావు ఒకటే అంటుండు. బండి ఖరాబ్ అయింది గురించి దాని గురించి కోపం అంకుల్ నేను ఫోన్ అప్పుడే అడిగిన అరే బండి ఏడుందిరా అంటే మంచిగా ఉందా బండి అంటే మంచిగానే ఉంది అంటుండు. అవురా పళ్ళు నొప్పి ఉంది, ట్రీట్మెంట్ అయింది, సర్జరీ ఉంది. ఏం చెప్పాలి? బండి ఖరాబ్ అయింది చెప్తలేవు. కట్టపైన చేసే లెక్కలు ఎట్టుండేడు ఈయనకు చెప్పక ఈయనకి ఒకటి చెప్తే ఒకటి అర్థమైంది నేను ఇప్పుడు మా దాంట్లో ఇంత మంది ఉన్నారు, వాళ్ళందరికీ కొట్టినా నేను. వాళ్ళ ఇంట్లో వచ్చి ఎప్పుడైనా అడిగిరా అంకుల్? ఒక అన్న అనుకోని తప్పు చేస్తే ఎందుకు కొట్టినావు అది ఒకటే పట్టుకొని మాట్లాడుతాడు. వానికి ఆ సర్జరీ అయినందుకు దాని మీద దెబ్బ తిన్నందుకు వచ్చి అడుగుతున్నా. నాకు బాధ అయింది. నాకు చెప్పాలా కదా వాడు మేడ మీద చెప్పుకోలే ఏమి ఇప్పుడు ఏమి ఇవ్వాలా చెప్పండి, అది చెప్పండి. మళ్ళీ దానికి అది చేస్తా. ఏమన్నా అడిగిరా అంటే వాళ్ళ ఏం చేస్తారు? కాల్సే రిపేర్ చేసి అని అంటున్నా అంకుల్. నేను ఏమంటలేను. గొప్పతనం కాదు. అన్నట్టు మాట్లాడుతుంది తెలుసా? మరి అట్లనే మాట్లాడుతుండు. నువ్వు అట్లనే మాట్లాడుతున్నావు. అవును అంకుల్ అట్లనే మాట్లాడుతున్నావు. ఆయన బయట కాదు మా వాళ్ళు అనుకోరు ఎవరెంత అంటే నేను నీతో మాట్లాడు వాళ్ళెందుకు? అరే మా ఇంట్లోనే అనుకోరు. ఇప్పుడు ఎట్లుంటది? వాళ్ళు కూడా ఇట్లనే బాధపడుతున్నారు అంటే ఎట్లుంటది? మాకెంత బాధ అవుతుంది? అరే బాధ అవుతుంది అంకుల్. నేను కూడా బాధపడ్డా. కొట్టిన తర్వాత ఎందుకు పోనీ పాప అనవసరంగా కొట్టిన. ఆడు బండి ఖరాబ్ ఉంది, బండి మంచిగా ఉందని సరే గుట్ట ఎందుకు ఎక్కిస్తాడు అంకుల్? బండి గుట్ట ఎందుకు ఎక్కిస్తాడు? అడగండి. రోడ్ మీద నడిపించే అరే వీడియో చూసినా నేను. ఆ వీడియో నాకు గంగాడు చెప్పిండు కదా రా బాయ్. చూసినా నేను. ఆ వీడియో తీసుకొని వచ్చి నేను మాట్లాడతా సరేనా? అప్పుడు దాకా ఏం అప్పుడు ఆ వీడియో తీసుకొని వచ్చి మీతో మాట్లాడతా. అప్పుడు దానికి సమాధానం ఏం చెప్తారు? చెప్తా అప్పుడు చెప్తా. ఇన్ని బండ్లు పెట్టుకొని ఆ బండితో వెళ్ళాడుతూ ఉంటా. ఏం రా నీకు అవసరమా నా బండి? నాకేం తెలుసు నా శరీరానికి ఖరాబ్ అవుతుంది అని చెప్పి. కాదు నువ్వు గుట్టెందుకు ఎక్కించినవరా? నువ్వు రోడ్ మీద నడిపిరా గుట్టలు చెట్లు రోడ్ మీద నడిపిస్తే బండి నాకు తెలియదు ఖరాబ్ అవుతుంది అని చెప్పి. నేను కావాలని ఖరాబ్ చేస్తాను. ఎందుకు ముట్టుకుంటావు? నీకు ఇంత మంచి నేను ఏది ముట్టుకుంటే ఖరాబ్ అయిపోతుంది. నా దరిద్రం అట్లుంది. ఏం చేయాలి? దరిద్రం కాదు. బండి మంచిగా నడుపుకుంటే అన్ని మంచిగానే ఉంటాయి. మంచి రీతిగా నడుపు. నువ్వు ఇష్టం వచ్చినట్టు నడుపుకొని మీరు అది చేసి అయినా కానీ అంకుల్ మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టడం కరెక్ట్ కాదు అంకుల్. మీరు ఫోన్ లో తిట్టలేదా? ఎందుకు వీడియోలో నాకు చెప్పొద్దు అని చెప్పి చెప్పలేను. మీరు ఫోన్ లో తిట్టారు అంకుల్. మొత్తం దాడికి వెళ్ళి దక్క కొట్టిన మీ డాడీ. అక్కడ ఎందుకు కొడుతున్నావు అప్ప? ఏమైంది? ఉరికిపోతుండు. చెప్తున్నా నాకు కోపం తెట్టకు. చెప్తున్నా నువ్వు చేసేది ఇమ్రాన్ చేసేది నాకు కొంచెం జాగాలని నచ్చుతలేదు. చెప్తున్నా నీకు ఇమ్రాన్ కు ఫుల్ టైట్ చేసిన ఇంకోసారి మీరు చేతులు లేపుకోడు కొట్టుకోండు చేసిండ్రు అనుకో. ఇక అప్పుడు ఏ సంగతి నీ సంగతి మాకు ఏమన్నా తెలివి లేవా? ఊకే ఎందుకు కొట్లాడతారు? ఎందుకు అది చేస్తారు? నాకు నేను చిన్న పూర్వన్న అంకుల్ నాకు ఎప్పుడు మాట చెప్పండి. మీరు అట్లనే చేస్తారు. ఎందుకు కొట్టిరేంది? అరే అంకుల్ మీరు చూసిరు వీడియో చూసిరు అంటారు. బండి ఖరాబ్ అయింది, వాడు బండి మంచిగా ఉన్నాడు, బండి రోడ్డు పైన వడి ఉంది, అందుకు కోపంతో కొట్టినా. రోడ్డు పైన ఎట్లా వేసా? ఎవరైనా తీసుకోవద్దు ఏంది రెస్పాన్సిబిలిటీ? ఎందుకురా ఇదంతా?
ఏం అవసరం లేదు అంతా అయిపోయింది, అంతా కామ్ డౌన్ అయింది. ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ మొత్తం ఈయన పుల్ల పెద్ద పెడుతున్నావు. చేస్తుంది. ఇప్పుడు అంతా అయిపోయింది, పోయినాం, ఇద్దరం పోయినాం, బండి దగ్గర పోయి మాట్లాడి అంత చేసి వచ్చినాం. ఇప్పుడు ఆ వీడియో మీరు ఇప్పుడు చూసారు, అది అయి 2 రోజులు అవుతుంది. మీరు ఇప్పుడు చూసి వచ్చి చూస్తే నేను ఆ, ఊరుకొచ్చినా. ఎందుకు కొట్టిర్రు, ఎందుకు అన్నీ కాదు. వాడు చెప్పిన అంటారు చెప్తే ఫోన్ చేయడానికి నోటుకొచ్చిన నేను తెలుసా. ఇంకోసారి ఇసంటి లెక్కలు చేసి చెప్తున్నా మర్యాద. అప్పుడు కొడతాడు అనుకో, అలా తప్పు లేదు. తప్పు ఎవరితో చూసుకొని నువ్వు అనాలి. నువ్వు అనాలి అంకుల్. కొట్టినప్పుడు నీ బాధ ఉంటుంది అంకుల్. కానీ నీ కొడుకు తప్పు చేస్తున్నాడు మీరు. ఆయన మాట్లాడుకున్నా ఎవరైనా ఉండండి, అన్నోన్ పర్సెంట్ మధ్యలో అన్నోన్ మధ్యలో రావద్దు. పర్సెంట్ తమ్ముడు అనుకునే కదా అంకుల్ కొట్టిండు అన్న. అసలు ఎందుకు కొట్టడు పోయి అంకుల్ ఇంత ముందుకప్పుడు కూడా వేసింది కదా, అంకుల్ అప్పుడు కొట్టిండు కదా, అప్పుడు బాగలేదు, ఇవానికి బాగలేదని వచ్చినా లేకపోతే నేనే అన్నం కలిసి కొట్టిండా? తెలిసి బాధలేదా? అన్నం కలిసి కొట్టలేదు కదా? కొడతాడా అంకుల్? ఒక మాట, వానికి ఎప్పుడైనా బాగాలేనప్పుడు హాస్పిటల్ నేను రాలేదా? ఆ? రాలేదన్న. ఆ, నేను చెప్తున్నా అది నాకు ఏం తెలుసు అంకుల్, తెలిస్తే నేను ఎందుకు అది చేస్తా నేను. ఆయన బాగా అరే మీకు అరే అవురా నీకు దెబ్బ తాకి ఉంది, నీకు ఒక పళ్ళ నొప్పి ఉంది అని చెప్తున్నావు అంతే కదా. నాకు తెలియదు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు తింటే ఆ బాధతో వచ్చిన అంకుల్ అందరు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో నేను టెన్షన్ లో ఉన్నా, నేను ఇంత టెన్షన్ లో ఎందుకు టెన్షన్ పెడుతున్నాను. మా ఇంట్లో కూడా వచ్చి అడగచ్చుగా. మా ఇంట్లో అడగడు, అర్థం చేసుకోవాలా, వాడు చెప్పాలా మీకు. ఇవాళ కొట్టిండేమో, రేపు కలుస్తారు. మీరు ఇన్వాల్వ్ రావద్దు. ఇప్పుడు ఈడ గొడవ అయింది, గంగుతో గొడవ అయింది. రాలేదు. నేను అడగనీకి వచ్చినా ఎందుకు కొట్టినావు అనేసి అడగనీకి గంగుని కూడా కొట్టిండు అంకుల్. ఇప్పుడు అంకుల్ మీరు అడగడానికి వచ్చారు అంకుల్. నిజంగా ఒప్పుకోరు. ఎట్లా కొడతారు? ఏంది ఇంద్రా? అంటే అడుగుతుంటే పోతుంటే ఆగోని ఇట్లా అన్నా నేను. ఇప్పుడు పెద్దలుగా అంకుల్ మర్యాద ఇచ్చి ఇంకా ఏయ్, నువ్వుకన్నా అబద్ధాలు ఆడకు. మా డాడీ అరే నూకిండ్రా నువ్వుకలేరా, ఏం మాట్లాడతావు? చూడండి మీరు మంది చూసిరా పిచ్చోళ్ళ అంకుల్ మీరు చెప్పండి. పిచ్చోళ్ళే పిచ్చోళ్ళ ఉండొచ్చు. అంకుల్. కాదు, నేను పిచ్చోళ్ళని అన్నానా? మళ్ళా మీరు నూకలేదు అంటారు. నూకుట తీసుకోండి రా. అరే, ఓనేనా, వదిలే కదా, అయిపోయింది. వానికి బాగలేదని నేను దున్నే వచ్చిన అంటే ఏమంటలేను. ఇంకా బాగాలేదు అంటే మీరే ఓడిపిస్తుడు అడుగుతున్నా కొంచెం వెళ్ళిపోతున్నా. నాకు ఇంకా ఇప్పుడు అంకుల్ మీరు ఒరిపిస్తారు. ఆయనకు కూడా జాండీస్ ఉంది అంకుల్. ఇప్పుడు ఆయనకేమన్నా అయితే ఆయనక ఆయనకు కూడా ఉంది అంకుల్ జాండీస్. ఇప్పుడు ఆయనకు కూడా ఉన్నాయి ప్రాబ్లమ్. చెప్పుకోవడం ఇద్దరు ముసుకోలు కొట్లాడుకుంటే మీరు ఆపాలి కదా. మీరు ఇంకా అరే అన్ని జోకులు కాదురా లేకపోతే ఏందన్నా మళ్ళా నీకు అన్ని మజాకులు అవుతున్నాయి. నడు అప్ప నడు, నీకు చెప్పినా రావద్దని చెప్పి మళ్ళీ ఎందుకు ఏం మాట్లాడాలరా ఈడ సీరియస్ ఉంటుంది. నువ్వు ముసలోళ్ళు గిస్లోళ్ళు అనేస్తున్నావు. నువ్వు ఎంతవరకు ఏం కరెక్ట్ రా? చెప్పాలన్నా మరి ఎంత డాడీ నాకు ఊరికే కొట్లాడుకుంటున్నా నాకు నేను- అర్థం నేను కాదు. ఏం అంటలేను రా. నేను ఒక మాట కూడా చెప్తలేను. నేను కాముచున్నా. అదంతా హైపర్ రాకు, కూల్ గా మాట్లాడు. నేను చెప్తా మా డాడీకి. మళ్ళా ముసలోళ్ళు గిస్లోళ్ళు అంటుండు. ఇంకోసారి నేను కొట్లాడుకోవద్దు చెప్తాను. నేను కొట్లాడుకో, ఏం కొట్లాడుకో పప్ప. నువ్వు వాళ్ళ కోపం తెచ్చే పనులు చేయొద్దు. అది చెప్పండి వాళ్ళు, ఆ, అది చెప్పండి చెప్పండి. అంకుల్, మీరు ఊకే first చెప్పండి. ఊకే సంజాయిస్తున్నారు. ఎప్పుడైనా వింటున్నా మీ మాట? మీ మాట వింటున్నా? కోపం మీ మాట వింటున్నా చెప్పండి. ఇన్నిసార్లు సంజాయించారు, కొడతానే చక్కగా అవుతారు. ఏ కాదు అంకుల్, నేనైతే కొట్టే మాట్లాడుతుంటే ఈయన కూడా నువ్వు వాడు పెద్ద అయిపోయాడని మీరు కొడతలేరేమో, నేను కొడతా. మాట్లాడు పూర్వన్నక్కనే వాడు. మాట్లాడు వెన్నర్ భాయ్ మాట్లాడు. ఏమైనా కానీ నూకింది ఏం కాదు. కట్టపల్లి కూడా నూకినావు. కోపం తెచ్చే పనులు చేయొద్దు. సరే అన్నా, నీ వల్ల నేను కట్టప్పని కొట్టినా లేదా? కొట్టినా లేదా? నీ వల్ల కొట్టినా లేదా? నా వల్ల కొట్టలేను, ఆ, మళ్ళా నోటి వల్ల నీ- కొట్టినావు. కాదు, ఆయన నీ- నోటి దూలు ఎక్కువ, మధ్యలో మధ్యలో ఓటు కొట్టుకోవాలి. దిలగా నీ మీకు ఊకే ఎగురుతున్నానే. ఆయనకు తెలివచ్చేంది కొడుతున్నానే కదా నేను పోయినా. అవును. ఊకనైతే పోలేగా. అవును. ఇది మళ్ళీ రెండు చెప్పాలి మూడు కదా సార్లు నువ్వు నూకినావు. తప్పు ఓడిది ఏంది నీ ఇలా తిట్టింది మళ్ళీ అన్నా, నీ వెళ్ళిపోయిండు బిడ్డను తిట్టింది గమ్మున. అన్నా. నువ్వు చెప్పాలా లేదా? అన్ని రంజాన్సమే మా డాడీకి. ఏం గమనించినా అన్నా, ఇగో అసలు ఇప్పుడు ఇప్పుడు తీ చూడు చూడు. నడు చేసే పనులు మళ్ళీ ఇవాళనే వెళ్ళిపోయింది కట్టపాక అన్నగాడికి వెళ్ళి. మళ్ళీ అన్ననే పిలుచుకొచ్చిండు ఆఫీస్ కాడికి. ఏ దమ్ము తప్పు మీరు చేసింది అవు మళ్ళా అది ఎంతవరకు కరెక్ట్ రా? మనకేమైనా ఉంటది. మీ డాడీ వచ్చి అట్లా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ రా? ఇప్పుడు ఏమన్నా అన్నా నేను అయినా కానీ ఒక మాట కూడా చెప్తలేను నేను. మీ డాడీ ఇంటలేడు తెలుసా, ఇష్టమైన మాటలు మాట్లాడుతాం. ఇక నువ్వు కూడా తీసుకోతారు ఆరా మనిషి అన్నాక.
ఆ కొట్టుకుంటా అట్లనే చేసిండు. ఇంకా లేకపోతే కొట్టడం కొట్టడం. అది కొట్టేసేయమని ఆ, రాదు. కొట్టేరు, అది కూడా కొట్టేరు అయిపోతుంది. చెప్తున్నారా భయ్, నేను ఏం చెప్తలేను రా, నేను పిచ్చోని కాదు, నేను చెప్తున్నా. ఇప్పుడు నీకు సరే నీకు నొప్పి ఉంది నాకు తెలియదు, ఉర్రకు అంటే నేను ఏమంటలేను. ఓడిగా ఈయన ఉంటాడు, పోయే మనిషిని పోయి కూడా చేస్తున్నాను. పోవప్ప అంకుల్ మేము పిచ్చోళం కాదు అంకుల్, లొల్లిలు ఎందుకు? ఆడు తప్పు చేసినని కొట్టినాం అంతే. ఆడు ఖరాబ్ అయిన బండి ఖరాబ్ ఉందని అంటే నేను ఏమనకపోతుండే, వాడు మంచిగా ఉంది బండి అంటే నాకు కోపం వచ్చింది. అన్ని వీడియో సగం చూసి వచ్చి మీరు వాళ్ళ కోపం తెచ్చే పనులు చేసినావా? జాగ్రత్త చెప్పేస్తున్నాను. ఓకే అంకుల్, నేను ఏమనుకోను. ఇంకోసారి చూసేవాడిని నేనేం ఓకే, చేతులు గీతులు లేకపోకుండా మంచితనంగా ఉండండి. ఓకేనా? అన్న కోపం తెచ్చే పనులు చెప్తానే ఉన్నా అంటే ఏం చెప్పాలా? చెప్పి కూడా నువ్వే చేసినావా? నువ్వు ఇంటికాడ ఉండి చూసుకోవాలా? ఇంకోసారి అన్న పని ఏదున్నా కూడా కోపం తెచ్చే పనులు చేయొద్దు. ఇమ్రాన్, మనకి ఇంకోసారి చేతులు గీతులు లేకపోతే అంకుల్ నేను ఒక మాట చెప్తాను. మీరు అంకుల్ ఏ మ్యాటర్ అయినా మీరు ఇన్వాల్వ్ కాదు. మా ఇంట్లో వచ్చి ఇన్వాల్వ్ అవుతారా? మా ఇంట్లో వచ్చి ఇన్వాల్వ్ అవుతా. ఏం మజాకులు ఆడుతున్నావు రా బాయ్ నువ్వు? అరే నీకు ఏడా సీరియస్ ఏం లైట్? అరే నీకు లైట్ అనిపిస్తుందిరా? ఈయనే చూసినారా? పిచ్చి లెక్కలు చేస్తే ఎవరన్నా దెబ్బలు కాదు 4 తంతరు పట్టుకొని. మీరే చెప్పారు కదా ఇప్పుడు. ఇప్పుడు మీరే చెప్పారు కదా. ఏమ్రా ఏం మజాక్ రా ఇది? మజాక్ ఒక టైం ఉంటది, లిమిట్ ఉంటది. ఇప్పుడు నువ్వు వచ్చి మొత్తం లొల్లి సీరియస్ చేస్తున్నాడు. మళ్ళీ సీరియస్ చేయకపోతే ఏమి? సీరియస్ అయింది కాబట్టి ఇప్పుడు ఏంది, కొడదామా అన్నని? కొడదామా? ప్లాన్ చేస్తావరా? చూడు ఏమ్రా, అరే ఏమ్రా ఇట్లుంటది. దీనికి ఏమన్నారు? వాటిని ఆట చేస్తుండే ఇమ్రాన్. నేను కూడా లాడుతో కొట్టినా అంటే అడిపోతుందా? డాడీ లాడుతో వచ్చిండా? ఇట్లా వచ్చిండు వచ్చినా మళ్ళీ నాకు టెన్షన్ కథం అయిపోయింది. వేరే వాళ్ళు కొడుకులు కాదు, అంకుల్ వాళ్ళ కొడుకే కొడుకు. తిరుతా నేను ఒకటే చెప్తున్నా, నేను కొడతా. నేను నాకు మీరు మాట్లాడొద్దు అంతే. నాకు నేను ఇప్పుడు కొడతా. నేను కొడతా. నేను ఎట్లున్నా చిక్కిపోయినా, వాడు ఎట్లున్నాడు? సరే కొడతావా? కొడతా అంకుల్, బరాబర్ కొడతా. వాడు కొడుతాడు. అరే నువ్వు పాగు. ఇప్పుడు వాడు ఇప్పుడు పళ్ళు నొప్పి కనిపిస్తాలే. ఇప్పుడు ఎందుకు చేతులు మీరు కొట్టేసి అట్లా అన్నాడు అంతే. మీకు ఎట్లా చిన్న కొడుకు, మీకు పెద్ద కొడుకు కాదు? పెద్ద కొడుకే, అంతే సంజాయించిపోతున్నా. అన్న తమ్ముడని సంజాయించి పోతున్నా. పోవాలన్నా వద్దా? మళ్ళీ అదే అంటున్నా, జాగ్రత్త. మీరు పోతారు, ఆయన మళ్ళీ చేసేది చేస్తాడు అంకుల్. ఇదైతే చూసుకోరు, అట్లనే చేస్తాడు. ఇట్లా మీ డాడీ మీ మమ్మీ గిఫ్ట్ ఆమెతో పోతున్నా ఇంటికి చెప్తా నేను సుజాత గురించి. చేసినానుకో అట్లా వచ్చేస్తుంది. మా డాడీ వచ్చిందనుకో ఇద్దరు కొడతారు. ఎందుకు డాడీ గురించి తెలియదు. చేసిన తెలియని వచ్చేసి మా డాడీ చూసిన అనుకో తీసుకురా డాడీ నీళ్ళు. నేను మా డాడీ పిలుస్తా, ఇద్దరికి పెడదాం. అరే మా అయ్య మంచి వాళ్ళని కొట్టిండు. మా అయ్య గురించి తెలియదు, వాడు అడుగు చెప్తారు. అడుగు పడితే అది అర్థమైందా? నిజంగా నేనైతే 24 years డాడీ గురించి ఇంకా 24 years నుంచి చూస్తున్నా డాడీని. ఉట్టిగానే చినిగిపోతే మీ డాడీకి ఎందుకు? మా డాడీకా? మీకు దమ్ముంటే దా, మా డాడీకి మీ డాడీకి కొట్లాట పెడదాం, చూద్దాం. పెడదాం, చూద్దాం. దా మీ చుట్టాలకు మా చుట్టాలకు వెళ్తాం. అరే మా డాడీ ఏజ్ అయిపోయినా ఫైట్ ఆపలేదు కదా. అర్థమైందా? ఏజ్ ఒకటే అయిపోయింది, ఏజ్ ఒకటే, లెక్కలు తగ్గినాయి అంతే. రైడర్ పట్ల పైన ఉండాలి అంతే. పులి ఎంత ఆకలి మీద ఉన్నా గడ్డి తినదు, మాంసమే తింటాడు. రోజు మటన్ లేదు. అవునా?
మాంసమే తిని. అరే లేదురా మీ డాడీ వచ్చి ఇట్లా చేయడం ఎంత కరెక్ట్ అదే ఎంతవరకు కరెక్ట్ అంటే మళ్ళీ ఒక కొడుకుని కొడితే వాళ్ళకి ఫీలింగ్స్ అవురా నా తమ్ముడిని అదరా అన్న కొట్టిన అనుకోవచ్చుగా ఇట్లా వచ్చేసి పైల్వాన్ నాకు ఆ వచ్చి వీడియోలో అట్లా లేదు. ఎట్లుంది తెలుసా నా నెగవాడి కొట్టనీకి వచ్చినట్టు ఉంది నువ్వు అది. మళ్ళీ ఎందుకు కొట్టినావు మళ్ళా? ఆ బండి చేసి ఇచ్చి అంటే నన్ను కొడితే ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకున్నావా? అరే ఏందిరా డాడీతో నా అయిపోయింది. ఇంకా మస్తు మంది ఉన్నారు వచ్చేటోళ్ళు. నేనే ఆపుతున్నా అందరినీ. నీతో కూడా ఏం కాదు అర్థమైందా ఎందుకన్నా లైట్ తీసుకో. అడగంగానే వచ్చేయంగానే భయపడతారా రా మా డాడీ లేడా మా డాడీ వచ్చినారా ఇప్పుడు లొల్లిలైనా అరే మా డాడీ వస్తే ఉట్టి రత్తాలే అర్థమైందా కానీ మీ డాడీకి ఇట్లా జలహించే కథ మీ డాడీ భయపడిపోతాడు అదైతే వాస్తవం. వాళ్ళిద్దరు దోస్తులు ఉట్టిగా మనం కొట్లాట పెట్టినట్టు అయిపోతుంది